డైలీ ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు వెరైటీస్ చేయాలనిపిస్తుంది. పాలకూరతో ఎలాంటి వెరైటీ చేయాలో ఈరోజు నేను చెప్తాను, చూసేయండి. ఈ రోజు నేనైతే చేయబోయే రెసిపీ పేరు పాలకూర ఉల్లికారం. సింపుల్ గా చెప్తా, చూసేయండి. ఫస్ట్ అయితే 2 ఆనియన్స్ కట్ చేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఇంకా శనగపప్పు, జీలకర్ర, ధనియాలు వేయించుకోవాలి. అవి చల్లగా అయినాక మిక్సీలోకి తీసుకుని అందులో వేయించి పెట్టుకున్న ఆనియన్స్, వెల్లుల్లి, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, ఇంత చింతపండు, మిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు అందులోనే వేసేసుకోవాలి. పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. తరువాత ఒక ప్యాన్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని మళ్ళీ అందులో శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి వెల్లుల్లి, మిరపకాయలు వేసుకొని వేపుకోవాలి. అలా వేపుకున్న తర్వాత మీరు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో పోసుకొని కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత పాలకూర వేసుకోవాలి. పాలకూర వేసుకున్న తర్వాత నూనెలో మంచిగా గోలిన తర్వాత అది మెత్తగా ఉడికి నూనె పైకి తేలాలి. టేస్టీ పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయినట్టే.